ప్రధాని మోడీ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్నారు. కర్నూలు జిల్లా నన్నూరు టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన సభా స్థలానికి జనాలు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా భారీగా తండోపతండాలుగా తరలి వస్తున్నారు. మోదీ సభకు మహిళలు జనాలు ఉత్సాహంగా పాల్గొనేందుకు వస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కర్నూలు ప్రతినిధి ధర్నీ కిషోర్ అందిస్తారు. కర్నూలులో జరుగుతున్నటువంటి ప్రధాని మోడీ సభ తమకెంతో గర్వకారణంగా ఉందని చెప్తున్నటువంటి ఇక్కడ ప్రజలతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు జీఎస్టీ తగ్గింపు అన్నది వారికి ఏ విధంగా వర్తిస్తోంది, వారు ఏ విధంగా ఆ ఫలితాలను అందుకుంటున్నారు, ప్రధాని మోడీ చేస్తున్నటువంటి ఆర్థిక సంస్కరణల రూపంలో ప్రపంచంలోనే దేశాన్ని అత్యధిక ఆర్థిక శక్తిగా పెంపొందించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఒకవైపు జరుగుతుంటే, అదేవిధంగా సామాన్యుడికి కూడా ఇదే ఆర్థిక ఫలాలు అందాలి, వారికి ప్రయోజనాలు జరగాలని జీఎస్టీని తగ్గించామని ప్రభుత్వం చెప్తుంటే అసలు ఆ ఆర్థిక ఫలితాలు ప్రజలకు అందుతున్నాయా, ఆ ప్రజలు ఏమనుకుంటున్నారు, మోడీ సభకు వస్తున్నటువంటి ప్రజలు ఏ విధంగా ఈ సభను చూస్తున్నారు అన్నదాన్ని వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయ్యా అసలు చెప్పండి, మీరు ఏమంటారు? అసలు ఈ యొక్క జీఎస్టీ తగ్గింది లేదా ప్రభుత్వం ఈ యొక్క పెద్ద ఎత్తున ప్రధాని మోడీ సభను కర్నూలులో ఏర్పాటు చేయడం ఏ విధంగా చూస్తున్నారు? జీఎస్టీ తగ్గినందుకు చాలా బాగుంది సార్. ప్రజలకు నిత్యావసర వస్తువులు కూడా మనకు తక్కువ రేట్లో వస్తాయి. ఏం సార్, మన కర్నూలులో జరగడం ఈ సభ చాలా మనకు సంతోషంగా ఉంది. మన కర్నూలు అందరికీ తెలుస్తుంది సార్ ఇక్కడ సభ జరిగింది అంటే, ప్రధాని గారు వచ్చినారంటే. అది అయితే మనకు చెప్పండి, ఇక తగ్గింపు అన్నది ఒక పక్కన, మనకు ఆల్రెడీ ఓరోకల్ వద్ద ఇండస్ట్రియల్ కారిడార్ అవన్నీ పెట్టారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎలా చూస్తున్నారు? మనకు ఎంత అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారు? రియల్ ఎస్టేట్ కూడా పెరుగుతుంది సార్. దీనివలన రియల్ ఎస్టేట్ బాగా అభివృద్ధి చెందుతుంది. కానీ దీనివలన మోడీ గారు అంతా బాగా చేస్తున్నారు. కానీ వక్ బోర్డ్ అనేది రద్దుపరచాలి సార్. వక్ బోర్డ్ అనేది రద్దుపరచాలి. మొత్తం దేశంలో 40% వక్ బోర్డే ఉంది. అది రద్దుపరిస్తే మొత్తం ప్రజలంతా బాగుపడతారు. అదొకటి చేయాలి. ఎందుకు ప్రత్యేకంగా వక్ బోర్డ్ గురించి మాట్లాడుతున్నారు? వక్ బోర్డ్ అనేది ప్రతి సమస్య అయిపోయింది సార్. అది ఫస్ట్ రద్దుపరచాలి. అయితే మీరు చెప్పండి, మీరు నికరంగా ప్రతి నెల మనం ఇంట్లో సరుకులు కొంటుంటాం, అవన్నీ చేస్తుంటాం. ప్రధాని మోడీగా చెప్తున్నది అయితే సామాన్యులకు జీఎస్టీ తగ్గింపు అన్నది ఉపయోగమవుతుంది, 10 నుంచి 15% దాకా లబ్ధి చేకూరుతుంది అని చెప్తున్నారు. మీరు గమనించారా? గమనించినాము. కార్లు ఇవి టీవీలు తప్పితే నిత్యావసర సరుకులు అంటే మనం డీజిల్ పెట్రోల్ రోజు వాడకం, అవి కూడా తగ్గాలి కదా. అవి తగ్గిస్తే ఇంకా మేలు చేసిన వాడతాడు మోడీ. దాని మీద కూడా విధించిన పన్ను తగ్గిస్తే ఇంకా మంచిది. మోడీ చెప్పండి, ఇప్పుడు అట్లా ఒక ముక్కలోని కాకుండా అసలు మీ నిత్యావసరాల్లో ఏమేమి మీరు కొంటారు నెలవారీ, దాంట్లో మీకు ఏం తగ్గుతుందని డిఫరెన్స్ గమనించారు? నెలవారీ సరుకులు అంటే మనం ఏముంది, ఇప్పుడు ఆయిల్, ఉప్పు, పప్పు, ఆయిల్ ప్యాకెట్, ఇవన్నీ నిత్యావసర సరుకులు కింద, పాలు అన్నీ నిత్యావసర సరుకులే కదా. మనం రోజు వాడకే విధానం. దానిలో కూడా ఇప్పుడు మనం పెట్రోల్ నిత్యం కావాలి మనకి. డీజిల్ మనం నిత్యం బండ్లు, బైకులు ఉంటాయి, వెహికల్ ఉంటాయి ఏమన్నా మన అవి కూడా తగ్గిస్తే ఇంకా మేలు చేసిన వాడు అవుతాడు మోడీ. జిఎస్టీ దానిలో మీద కూడా పన్ను తగ్గించే మార్గం చేయమని చెప్పి పెట్రోల్ డీజిల్ మీద మోడీ. ఓకే, అయితే రాయలసీమ అత్యంత వెనుకబడిన ప్రాంతం అని మన వాళ్ళు చెప్తుంటారు. మనం కూడా అభివృద్ధి ఫలాలు రావట్లేదు మిగతా ప్రాంతాలతో పోలిస్తే అనుకుంటాం. అలాంటిది ఒక రాయలసీమ, అందులో ముఖద్వారం కర్నూలులో మోడీ సభ జరగడాన్ని మీరు ఎలా చూస్తారు ఈ ప్రాంత వాసులుగా? ఏముంది, కంపెనీలు తీసుకొస్తే ఇంకా ముందు పడతాం కదా. ఇప్పుడు అది డ్రోన్ హబ్ తీసుకొచ్చినాడని చెప్పినాడు. నిరుద్యోగ వృత్తి కూడా చాలా మేలు చేసిన వాడు అవుతాడు అందరికీ. ఎవరైనా ఉద్యోగాలు చేసే వాళ్ళకి, చిన్న మధ్యతరగతి వ్యక్తులకి మేలు చేసిన వాడు అవుతాడు. మన కర్నూలు డిస్టిక్లో ఓరోకల్లో ఇప్పుడు అంతా అక్కడ చేసినాడు. ఇక్కడ కర్నూలులో కూడా తీసుకొస్తే ఇంకా బాగుంటుంది. ఇంకా దగ్గర కర్నూలు వాసులకు కూడా ఇంకా మేలు. ఇప్పుడు ఎందుకంటే దూరం అయిపోయింది, 25 కిలోమీటర్లు కర్నూలు ఓరోకల్లు. మన దూపాడు దగ్గర, ఇక్కడ ఏమన్నా దగ్గర పెద్దపాడు, ఇట్లా చుట్టూ పొలాలు దండి ఉన్నాయి. ఇలా జగన్నాథ స్వామి కాడికి వెళ్ళి ఎక్కడైనా సరే ఇక్కడ తీసుకొస్తే ఇంకా మేలు చేసిన వాడు అవుతాడు. ఇప్పుడు ఎందుకంటే ఓరోకల్కి 30 కిలోమీటర్లు అవుతుంది ఇక్కడ కర్నూలుకి. ఇది మొత్తంగా చెప్తున్నది. నిత్యావసర వస్తువులు అంటే ఉప్పు, పప్పు మాత్రమే కాదు, పెట్రోల్, డీజిల్ కూడా మా నిత్యావసర వస్తువుల కిందనే చూడాలి. మోడీ ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున 8,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి రాయితీలను పన్నుల రూపంలో తగ్గింపు చేసి ఇస్తున్న నేపథ్యం కనపడుతుంది. అయితే మరొక ప్రణాళికలో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తే సామాన్యులు అందరూ కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క ఫలితాలను అందుకునే అవకాశం ఉంటుంది. మోదీ సభను మేము స్వాగతిస్తున్నాం, అందుకే ఇక్కడ ఆ సభను జయప్రదం చేయడానికి వచ్చామని ఇక్కడి ప్రజలు చెప్తున్న పరిస్థితి స్పష్టంగా కనపడుతోంది. వీడియో జర్నలిస్ట్ బాబుతో కలిసి ధరణి కిషోర్, ఐ న్యూస్, కర్నూలు నుంచి.